అంటే బీఆర్ఎస్లో రౌడీ షీటర్లు ఉండొచ్చా? సల్మాన్ ఖాన్ నిన్న చేర్చుకున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరండి? రౌడీ షీటర్ కాదు. ఒకప్పుడు ఆలుగడ్డ సీన్ అంటారు ఆయన్ని. మోండా మార్కెట్ రౌడీ షీటర్ అయినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేశారు, తెలుగుదేశంలో మంత్రిని చేశారు. తెలుగుదేశంలో గెలిచినాడు, నువ్వే తీసుకొచ్చి మంత్రి చేసినావు కదా. మరి ఆ రోజు తెలియదా నీకు? ఇలా సల్మాన్ ఖాన్ ఎందుకు తీసుకున్నావు అంటున్నా. 30-40 కేసులు ఉన్న సల్మాన్ ఖాన్ని నువ్వు పార్టీలో రౌడీ షీట్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ని పార్టీలో చేర్చుకుంటావు. నవీన్ మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా? చెప్పండి, నవీన్ మీద ఏమైనా ఉందా? ఆయన రౌడీ షీట్ ఉన్నంత మాత్రం రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఏమైనా ఉందా? రూల్ ఉందా చెప్పండి. నవీన్ యాదవ్ మచ్చలేని వ్యక్తి, శ్రీశైలం యాదవ్ మీద కూడా మచ్చలు. ఆయన పేద ప్రజల మనిషి, అందుకే ఇన్ని రోజులు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి మీకెందుకు రాలేదు? అసలు బీఆర్ఎస్ 2009లో పోటీ చేయలేదు, అక్కడ 2014లో రాలేదు. నా మాగంటి గోపీనాథ్ టీడీపీ 14లో ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన వచ్చిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వడం వల్ల 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత 18లో ఇచ్చారు, గెలిచిండు ఆయన. అప్పటిదాకా మీకు అక్కడ దిక్కే లేదా మీరు? కాబట్టి ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనను అక్కడ గెలిపిస్తాయి 100%. 42% రిజర్వేషన్లు బీజేపీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. బీసీలు నోటికాడ ముద్ద లాక్కున్నారు. తెలంగాణకు మెట్రో విస్తరణ 2కు ఫేజ్ 2కు డబ్బులు ఇవ్వమంటే మనకి ఇవ్వకుండా విశాఖకి, ఆంధ్రాకు, విజయవాడకి ఇచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళకు నయా పైసా బడ్జెట్లో రూపాయి కేటాయించట్లేదు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు సాయం చేయట్లేదు? నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రాకు పోయి 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. మరి 2 ఎంపీలు, కిషన్ రెడ్డి అదే నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడు కదా, 2 మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నది పీకడానికే. ఏమైనా రూపాయి తెచ్చిండ్రా మీరు? మీకు ఎందుకు ఓట్లేస్తారంటున్న బీజేపీ వాళ్ళకి?